భూభారతి చట్టం తెచ్చే ముందు యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా మీరు చేశారు. అక్కడ మీకు అక్కడ ఉన్న అనుభవాలు ఏంటి, అసలు ఏమి దృష్టికి వచ్చాయి అనుభవాలు ఏంటి అసలు? గౌరవ రెవెన్యూ మంత్రి గారు వారి అనుమతితోటి వారు అడిగితే మేము ఒక ప్రతిపాదన పెట్టాము. మనము ఆ ధరణి సమస్యల అధ్యయనం కోసం అదేవిధంగా కొత్త చట్టానికి ఇది ఉపయోగపడుతున్న ప్రక్రియ అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి లీవ్ సంస్థ తరపున, లీవ్ సంస్థకు అధ్యక్షుడు ఉన్నా, దేశంలోనే మొట్టమొదటిసారి చట్టాన్ని రైతుకు చుట్టం చేయడం కోసం ఒక సంస్థ స్టార్ట్ చేసాం. దీన్ని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ అంటాం. ఈ సంస్థ ద్వారా యాచారం మండలంలో ఉన్న 10 గ్రామాలలో ప్రతి గ్రామంలో భూ న్యాయ శిబిరం పెట్టాం. అంటే మేము మా టీం వెళ్ళి గ్రామాల్లో కూర్చుంటాము. అప్లికేషన్ ఫామ్, మనం మాట్లాడుకున్న అప్లికేషన్ ఫామ్ అక్కడ డిజైన్ అయింది. ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళ వివరాలు రాసుకున్నాం. ఇది ఒక 1 నెల రోజుల ప్రక్రియ జరిగింది. అది ప్రతి గ్రామంలో 2 రోజులు 3 రోజులు కూర్చొని దరఖాస్తులు తీసుకున్నాం. తర్వాత మండల కేంద్రంలో ఒక ఎక్స్పర్ట్ టీంని పెట్టి ఈ ప్రతి దరఖాస్తుని అధ్యయనం చేయించినాం. రికార్డులో ఏముంది, అవసరం మీద కాగితాలు కావాల్సి వస్తే మళ్ళీ ఆ వ్యక్తికి ఫోన్ చేసి కాగితాలు తెప్పించుకోవటం, ప్రతి అప్లికేషన్ అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ని మేము రెవెన్యూ అధికారులకు ఇచ్చినాం. అట్లా 10 గ్రామాలలో 2124 దరఖాస్తులు వచ్చినాయి. మీరు ఆశ్చర్యపోతారు, మా దగ్గరికేమో ఆ 10 గ్రామాల్లో 2000 పైన దరఖాస్తులు వస్తాయి. ఆ రోజున ధరణిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయో చూస్తే 500 దరఖాస్తులే. అంటే మిగతా 1500 ధరణిలోకి దరఖాస్తులే పెట్టుకొని ఉన్నాయి.